ఈ తోడేలు పిల్ల నిద్ర లేవగానే ఇతనికి తినడానికి ఒక క్యారెట్ ఇస్తారు. ఇతని తల్లిదండ్రులు బాతులు అయ్యి ఉంటాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈ బాతులు ఆ తోడేలును పెంచి ఉంటారు. ఒకరోజు ఈ తోడేలు సీతాకోక చిలుకని పట్టుకోవడానికి అడవిలోకి వెళ్తుంది. అప్పుడే ఈ తోడేలు పిల్ల ఒక పెద్ద తోడేలును చూస్తుంది. ఆ పెద్ద తోడేలు ఒక బాతుని చంపి తీసుకుని వెళ్లడం చూసి తోడేలు పిల్ల చాలా భయపడిపోతుంది. ఆ తర్వాత తోడేలు పిల్ల ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులకి జరిగిందంతా చెప్తుంది. దాంతో ఈ బాతులు అతనికి సర్ది చెప్పడానికి ఎంత ట్రై చేసినా కూడా ఆ తోడేలు వినదు. దాంతో కోపంతో ఆ తోడేలు పిల్ల నాన్న పైన అటాక్ చేస్తుంది. నాన్నకి రక్తం రావడం చూసిన తోడేలు అక్కడి నుంచి పారిపోయి అడవిలోకి వెళ్లిపోతుంది. తన వల్ల తన తల్లిదండ్రులకి ఎలాంటి ప్రమాదం జరగకూడదని తోడేలు అడవిలోనే ఉండిపోతుంది. అప్పుడే ఒక ఎలుక పిల్లని ఒక గుడ్లగూబ తినడానికి వస్తుంది. అప్పుడే ఈ తోడేలు ఆ గుడ్లగూబని తరిమేస్తుంది. దాంతో ఎలుక ఈ తోడేలుకి థ్యాంక్స్ చెప్తుంది. ఎంత రాత్రి అయినా ఇంటికి రాకపోవడం తమ బిడ్డని వెతుక్కుంటూ బాతులు ఇద్దరు అడవిలోకి వస్తాయి. తోడేలు పిల్ల రక్తం చూసి భయపడకుండా తండ్రి తన మెడకి కట్టుకుని ఉంటాడు. ఇది చూసిన తోడేలు పిల్ల పరిగెత్తుకుంటూ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి హక్ చేసుకుంటాడు. అప్పటి నుంచి ఇవి కలిసి ఎంతో హ్యాపీగా ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.